చనిపోయిన వాళ్ళ ప్లేస్లో భార్యలకు ఇస్తున్నారు, లేనటువంటి వాళ్ళు భార్యలు లేని వాళ్ళకి రావట్లేదు, ప్లస్ కొత్త పెన్షన్ ఇవ్వట్లేదు. ఇది చర్చ జరుగుతోంది అసెంబ్లీలో, జరగట్లేదు. ఇవన్నీ జరగాలి చర్చ బేసిక్గా. అయితే 1000 రూపాయలు పెంచుతానన్నారు చంద్రబాబు నాయుడు, పెంచారు, ఒప్పుకు తీరాల. 4000 రూపాయలు చేస్తానన్నారు, చేశారు. అలాగే వికలాంగులకు 6000 ఇస్తానన్నారు, ఇచ్చారు. 15000 ఇస్తానన్నారు, ఇచ్చారు. వీ షుడ్ అప్రిషియేట్. మంచి చేసినప్పుడు ఒప్పుకోవాలి. జగన్ వల్ల కాదని చెప్పాడు. ఏది చివరి 2 ఏళ్ళు 250 పెంచాను, అంత మించి ఎవడు ఇవ్వలేడు, నేను ఇవ్వలేనంటే చంద్రబాబు కూడా ఇవ్వలేను అన్నాడు. బట్ ఇచ్చి చూపెడుతున్నాడు కదా బాబు. దెన్ అది వీళ్ళకి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిజాన్ని నిజంగా మాట్లాడుకోవాలా, అవన్నీ చర్చ జరగాలి. ప్రతిపక్షం ఉండగా ఈసారి సమావేశాలు నిర్వహించాలి అని అయితే ఆశపడుతున్నారు. అదేం లేదు, జస్ట్ సరదాగా మాట్లాడే మాటలు అవన్నీ కూడా వాళ్ళు రారని తెలుసు కాబట్టి కవ్విస్తుంటారు. అది ఆయన ఎత్తుగాడు. అంటే ప్రజలకు కూడా చెప్పడమా, మేము పిలిచినా అంటే వాళ్ళు అసమర్థులని చెప్పడం తప్పేం లేదు. అది గిల్లాలని వీళ్ళు గిల్లించుకోవాల్సిందే, ఎందుకు వీళ్ళదే తప్పు కాబట్టి. అంటే అన్న ఆ ఆలోచన దిశగా ఏమన్నా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా సార్ ఈసారి, లేదంటే మనకి ఎలాంటి ఉపయోగం లేదు అనే ఆలోచనలోనే ఇంకా జగన్ యాటిట్యూడ్లో చేంజ్ రాకపోతే ఎవడేం చేయలేడండి. జగన్ యాటిట్యూడ్లో చేంజ్ రావాలంటే వాళ్ళ మూర్ఖ అభిమానుల్లో కూడా చేంజ్ రావాలి. కొంతమంది మూర్ఖంగా లేదా నువ్వు పోవడానికి లేదంటున్నారు, ఆయనకి ఏం కాకూడదు అనుకుంటున్నారు. ఏం కాకూడదు అనుకుంటే ఆయన చివరికి ఏమీ కాకుండా పోతాడు. పోరాడాలా, నిలబడాలా, తడబడాలా, కలబడాలా, అది రాజకీయం అంటే. రైట్ రైట్ చూద్దాం.